హాయ్ తమ్ముళ్ళు, అన్నలు అందరికీ. మ్యాటర్ ఏందంటే కర్ణాటకలో ఏం జరిగిందో చూసిర్రు గదా! బస్సులో ఒక అమ్మాయి జర్నీ చేస్తుండగా, ఒక బ్రదర్ జర్నీ చేస్తుండగా ఆ జర్నీలో బస్సు షేక్ అయితున్న టైంలో ఆహ్, ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ అమ్మాయికి తగలకున్నా సరే తగిలినట్టు వీడియో తీసి పోస్ట్ చేసి సోషల్ మీడియాలో అతను చర్చలాగా చేసింది కాబట్టి, మీరు కూడా అమ్మాయిల పక్కన ఉందని చెప్పేసి సొల్లు కార్చుకోకుండా పోకండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అమ్మాయి మీ పక్కన ఉంటే మీ అమ్మనో, మీ అక్కనో, మీ చెల్లెలో ఉండేటట్టు చూసుకోండి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు అమ్మాయిలు ఏదంటే ఒక అడుగు వెనకలేక ఉండండి. ఎందుకంటే అనవసరంగా మీ ప్రాణాలు పోతాయి. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా పాత రోజులు పోయినాయి. ఇప్పుడు ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఇరిగేది ముల్లే, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఇరిగేది ముల్లే. కాబట్టి మీరు మాత్రం చాలా సేఫ్టీగా ఉండండి. ఉత్త పుణ్యానికి అమ్మాయిల వల్ల ప్రాణాలు పోతున్నాయి. కర్ణాటకలో ఎలా జరిగిందో తెలుసు కదా! అమ్మాయి అంటే అమ్మాయి కావచ్చు, ఆంటీ కావచ్చు, ఇంకా ముసలామె కావచ్చు, ఎవరైనా సరే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఉత్త పుణ్యానికి అబ్బాయిల ప్రాణాలు పోతున్నాయి కాబట్టి మీ ప్రాణాలు కాపాడుకోకపోండి. ఎందుకంటే ఇది డేంజర్ జోన్ ఉంది ఇప్పుడు అమ్మాయిలది భారతదేశంలో. చాలా సేఫ్టీగా ఉండండి. అమ్మాయిల విషయంలో సొల్లు ఖర్చుపోకండి. అర్థమవుతుందా? ఇష్టంకొచ్చినట్టు అమ్మాయి కదా అని పోకండి. ఎందుకంటే వాళ్ళే మీకు శాపనగా మారిపోతుంది. ఎందుకంటే మీకొక ఫ్యూచర్, మీకొక లైఫ్ ఉంటది కాబట్టి ఆడపిల్లల జోలికి పోకండి. మీరు దూరంగా ఉండండి. బస్సులో గాని ఎక్కడైనా జర్నీ చేస్తే సేఫ్‌గా మీరు ఉండేటట్టు చూసుకోండి. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.